BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. సెప్టెంబర్ 9 చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు. ఇక ఈరోజు తెలుగు ప్రజల్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. పైగా ఈరోజు చంద్రబాబు నాయుడు భువనేశ్వరిల పెళ్లి రోజు కూడా. సంవత్సరం కిందట ఇదే రోజు నంద్యాల పర్యటనలో ఉండగా చంద్రబాబును అర్ధరాత్రి బస్సులో నిద్రిస్తుండగా ఒక్కసారిగా సిఐడి బృందాలు కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో అక్కడికి చేరుకొని అరెస్టు చేసిన సందర్భం బహుశా తెలుగు ప్రజల్లో నుంచి ఇప్పుడప్పుడే చెరిగిపోదేమో. ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెల్లారే వరకు మీడియాకు కూడా తెలియలేదు. తెల్లారిన తర్వాత కానీ ఒక క్లారిటీ రాలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారని ఒక్కసారిగా జనం నివ్వెరపోయారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో అరెస్టు అనే మాట వినిపించని చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు అనే మాట నిస్సందేహంగా ప్రజలని ఆశ్చర్యపరిచింది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భాలు రెండే రెండు. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్రీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం నష్టపోతుందని అక్కడికి వెళ్ళి బాబ్రీ ప్రాజెక్టు ఎత్తు పెంచకూడదని నిరసనలు తెలిపిన నేపథ్యంలో చంద్రబాబుతో పాటు కొంతమంది నేతలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం మొదటిదైతే, రెండవది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసులో నంద్యాలలో అరెస్టు చేయడం. ఇక ఈ రోజును చంద్రబాబు అరెస్ట్ అయిన రోజు అనే కంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తన గొయ్యి తాను 9 అడుగుల వెడల్పు 9 అడుగుల పొడవుతో లెక్కలేసుకుని మరీ 9వ నెల 9వ తేదీన చంద్రబాబును అరెస్టు చేశారు అని చెప్పక తప్పదేమో. బహుశా ఈ విషయం ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండకపోవచ్చు. చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రజల్లో వచ్చిన స్పందన, ఆలోచన, ప్రపంచ దేశాల్లో నిరసనలు, ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగులతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడెక్కడో స్థిరపడిన వివిధ రంగాల ఉద్యోగులంతా కలిసి తెలుగు వన్ అధినేత కంఠంనేని రవిశంకర్ మార్గనిర్దేశకత్వంలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సిబిఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్, చంద్రబాబు కృతజ్ఞత సభ యావత్ దేశాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు, హైదరాబాద్ వైపు చూసేలా చేసింది. ఒక మాటలో చెప్పాలంటే, ఎవరినైనా అరెస్టు చేస్తే వారు చేసిన అక్రమాలు బయటకు వస్తాయి, కానీ చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఆయన చేసిన అద్భుతాలు బయటకు వచ్చాయంటూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన ట్వీట్ మొత్తం అరెస్టు పర్యవసానాలని మార్చేసింది. చేసింది చెప్పుకోవడంలో వెనుకబడిందని పదే పదే అనిపించుకునే టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ఇక మనం చెప్పాల్సిందేమీ లేదు అనుకునేంతలా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఒక్కో విషయాన్ని చర్చిస్తుంటే, చంద్రబాబు గురించి తెలియని తరాలకు కూడా ఇది చంద్రబాబు అంటే అని ప్రత్యేకంగా చెప్పనక్కరలేని పరిస్థితి రాష్ట్రంలో అనివార్యంగా జగన్ కల్పించినట్లే అయ్యింది. తప్పు చేసిన ఎవరైనా శిక్షార్హులే, కానీ చంద్రబాబు విషయంలో జగన్ ప్రభుత్వం ఏ ఒక్క ఆధారాన్ని చూపించలేకపోవడం, 370 కోట్ల అవినీతి అని చెప్పి చివరికి ఎలక్టోరల్ బాండ్లను చూపించి 27 కోట్లుగా చెప్పడం, ఒక్క రూపాయి కూడా లావాదేవీలు జరిగినట్లు నిరూపించలేక ఇన్నర్ రింగ్ రోడ్ అని, ఫైబర్ నెట్ అని రోజుకు కేసు పెట్టుకుంటూ వెళ్ళిన జగన్ ప్రభుత్వం చివరికి ప్రజల్లో నవ్వుల పాలు కాక తప్పలేదు. కొంతమంది వైసీపీ సీనియర్ నేతలు కూడా ఇలాంటి చర్య పార్టీకి ఖచ్చితంగా నష్టం చేస్తుందని సన్నిహితుల దగ్గర మాట్లాడినప్పటికీ జగన్ నిర్ణయానికి ఎదురు చెప్పే సాహసం చేయలేక మిన్నకుండిపోయారనేది వైసీపీలోనే అంతర్గత చర్చ. కేవలం చంద్రబాబును జైలుకు పంపించాలన్న దుగ్ధతోనే చంద్రబాబు కూడా బెయిలుపై బయట ఉన్న వ్యక్తే అని చెప్పడం కోసమే జగన్ ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టాడనే భావన ప్రజల్లో నాటుకుపోయింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, చంద్రబాబు అరెస్ట్ అయితే ప్రపంచ దేశాల్లో నిరసనలు వెల్లువెత్తితే ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రజలు బయటికి రావడానికి అంతలా సాహసించలేదు. కానీ మరో 8 నెలల్లో జరిగిన ఎన్నికల్లో కానీ ప్రజలు ఎందుకు బయటికి రాలేదో అర్థం కాలేదు. జగన్ బహుశా కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పరిమితమవుతామని. ప్రజలు కొట్టిన చావు దెబ్బకి జగన్ కనీసం
ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటి వరకు సరిగ్గా వారం రోజులు కూడా నిలకడగా ఉండలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కంటే ముందే జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా చంద్రబాబు అరెస్టు ప్రభావం ఏ స్థాయిలో కనిపించిందో బహుశా కేటీఆర్కి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియకపోవచ్చు, ఆయన్ని అడిగితే చెప్పినంతగా ఎవరూ చెప్పలేకపోవచ్చు. ఇక్కడ చంద్రబాబు అరెస్టులో ప్రత్యేకమైన మరో అంశం ఏంటంటే 17A. ఈ 17A అంటే ఏంటో కూడా చంద్రబాబు అరెస్టుతో అందరికీ తెలిసిపోయింది. చంద్రబాబు అరెస్టు విషయంలో ఈ విషయాన్ని సిఐడి పరిగణలోకి తీసుకోకపోవడం కరెక్ట్ కాదు, తీసుకోవాల్సిందేనని నిన్న మొన్నటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేసుల్లో విచారణ సందర్భంగా తేటతెల్లమైన విషయం మనందరికీ తెలిసిందే. అంటే చంద్రబాబుకు 17A వర్తిస్తుంది, కానీ వైసీపీ ప్రభుత్వం గవర్నర్ అనుమతి లేకుండానే అరెస్టు చేసి ఇక్కడ కూడా అధికారులు జగన్ భక్తులుగా నిరూపించుకొని ఇప్పుడు అనుభవిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం కదా. ఎట్టకేలకు ఎన్నికలు జరిగాయి. ప్రజలు తమకు ఎలాంటి వారు నాయకులు కావాలో వారే తమ ఓటు ద్వారా ఎన్నుకున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ప్రస్తుతం విజయవాడ వరద విలయంలో చిక్కి అల్లాడుతుంటే వారం రోజులుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు శ్రమిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వరద బాధితులకు ఆహారం, నిత్యావసరాలు ఇవ్వడంతో పాటు వారి ఇళ్లను కూడా శుభ్రం చేసి బాధితులకు అప్పగించడం చంద్రబాబు మార్క్ పరిపాలన అనక తప్పదు. ఇక్కడ కీలక విషయం ఏంటంటే ఈ ఇళ్లను శుభ్రం చేసే పనులు మాత్రమే కాక డ్రైనేజీ, కరెంటు, పాడైపోయిన తలుపులు, కిటికీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన బాగు చేసి బాధితులకు అందించడానికి ఒక ప్రైవేట్ కంపెనీతో భాగస్వామ్యం చేసుకుంది ప్రభుత్వం. ఆ కంపెనీ నుండి విజయవాడ వరదల్లో పనిచేస్తున్న దాదాపు 500 మంది స్కిల్డ్ వర్కర్లు, టెక్నీషియన్లు చంద్రబాబు స్థాపించిన చంద్రబాబు అరెస్టుకు వైసీపీ ప్రభుత్వం కారణంగా చూపిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నుండి ట్రైనింగ్ పొందిన వారే కావడం కొసమెరుపు.